నీ మీద కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా వచ్చిర్రా ఆడికి నేను కొట్టేటప్పుడు? వాళ్ళు ముగ్గురు వచ్చిర్రు. వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎస్సీఐ ఎస్ఐ తెలియదు కానీ వాళ్ళు పెద్ద ఆయనతోడు కూడా కలిసి మాట్లాడుకుంటూ ఉన్నారు. మమ్మీని వాళ్ళని కూడా కలవనీయలేదు. ఎవరైనా ఉండే అవకాశం ఉందా వాళ్ళ వెనుక? పొలిటికల్ లీడర్స్ ఏమైనా పేర్లు వినిపించినాయి ఏమన్నా? అజారుద్దీన్ జూబ్లీహిల్స్ సంబంధించింది కాబట్టి అక్కడ నాయకులు ఎవరైనా ఉండే అవకాశం ఏమైనా అంటే మాట్లాడుకున్నారా? అంటే అంత ఐడియా తెలియదు. అజారుద్దీన్ పేరు, నవీన్ యాదవ్, అది అజారుద్దీన్, అనిల్ కుమార్ యాదవ్, ఇంకా నవీన్ యాదవ్ అని వాళ్ళ పేర్లు. ఖాళీద్ అన్న ఆయన లీడర్గా ఆయన మా వెనకాల వీళ్ళు ఉన్నారు, నీ వెనకాల ఎవరు ఉన్నారో పిలిపించుకో, నువ్వు ఏం బిక్కుంటారో బిక్కోండి, అది ఇది అని మాట్లాడిండు. కొట్టిరు. ఇప్పుడు 9th పోతే ఇప్పుడు పోవట్లే. ఇక ఇది అయిన తర్వాత పోవట్లే. మొత్తం బెండ్ అయిపోతున్నాయి, నడవనికి రావట్లే. ఇట్లా వెనకాలకు పోతే నిలబడితే కింద పడిపోతా మళ్ళీ బెండ్ అయి కాదు. ఇప్పుడు ఎక్కువ తినట్లేదు, తక్కువ అన్నం కూడా తినట్లే. ఈ చపాతీ అయితే ఒక 2 పూటలు అంతే. అంటే 9th క్లాస్ అబ్బాయి చిన్నగా రీల్స్ చేస్తూ ఉంటే ఏదో మిస్టేక్లో బ్యాక్గ్రౌండ్లో వేరే వాళ్ళ వీడియో క్యాప్చర్ అయింది. దానికి ఈ అబ్బాయిని 3rd డిగ్రీ చేసి కొడితే ఇప్పుడు 9th క్లాస్ అబ్బాయి లేవలేని పరిస్థితి. ఏం సమాధానం చెప్తారు జూబ్లీహిల్స్ పోలీసులు? రావట్లేదా మీకు ఏం కేసులు రావట్లేదా? ఈ అబ్బాయిని కొడితే ఏమొచ్చింది? ఇప్పుడు లేవలేని పరిస్థితి. మంచి భవిష్యత్తు ఉన్న అబ్బాయి ఇంత దారుణంగా కొట్టి అతని భవిష్యత్తును సర్వనాశనం చేశారు.